ప్రాణాలు అంటూ మేకలు కోళ్లు దొంగలుగా అనుమానించి అంతం చేసిన గ్రామస్తులు ఇదో సినిమా కథను తలపించే ఘటన. గ్రామంలో వరుస చోరీలు జరుగుతుంటే ఊరి వాళ్ళు మాటు వేశారు. అర్ధరాత్రి తోటలు కూడా వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములు చోరుగా భావించారు. వాళ్ళని చుట్టుముట్టి కడతీర్చారు. తీరా విచారణ వాళ్ళిద్దరు అదే ఊరి శివారులోని వారని తేలింది. మృతులిద్దరూ బాధ్యత గల పౌరులను రుజువు కావడంతో ఊరంతా ప్రాయశ్చిత్తానికి లోనింది. పోయిన 2 నిండు ప్రాణాలను తీసుకురాలేక చట్టం ముందు దోషులుగా నిలబడలేక ఇద్దరిని కడతీర్చిన వాళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అన్నటువంటి విషయాన్ని తమిళనాడులోని శివగంగ జిల్లా కల్లాల సమీపంలోని మడకుడి గ్రామంలో జరిగినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి బెంగళూరు బెంగ తీరింది. అట్లాగే ఎవరిది వెన్నుపోటు అంటూ సరిగ్గా ఏడాది కిందటకు సంబంధించి ఇందులో మోసం ద్రోహం పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాన్ని పడదోసి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటే అది ఖచ్చితంగా వెన్నుపోటు అవుతుంది. కానీ ప్రజాప్రాయాన్ని వెన్నుపోటుగా పేర్కొన్న వైసీపీకే చెల్లింది అన్నటువంటి పాయింట్ని పెట్టారు. కామన్ సెన్స్ ఉండాలి కదా. మోసం ద్రోహం పార్టీ ఫిరాయింపులతో అయితే కనుక చంద్రబాబు నాయుడు 95లో చేసింది వెన్నుపోటు అని చెప్పి ఒప్పుకుంటారు వీళ్ళు. ఆ రోజున అంతే కదా, ఎన్టీ రామారావును మోసం చేశారు, ఎన్టీ రామారావు ద్రోహం చేశారు, అట్లాగే పార్టీ ఫిరాయింపులు చేశారు, అప్పుడు ద్రోహమే అవుతుంది కదా. అట్లాగే ఇవాళ రోజున కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్నిట్లలో కూడా అడ్డదిడ్డంగా మార్చేస్తున్నారు కదా, అది కూడా వెన్నుపోటు ద్రోహమేనని ఒప్పుకుంటారా? ఏది రాస్తారో ఏం చేస్తారో అన్నటువంటిది అర్థం లేకుండా మేము ఒక పార్టీని నెత్తినేసుకుంటాం, వాళ్ళు ఏం చేసినా అద్భుతం అంటాం, ఎదుటి పార్టీ వాళ్ళని దుర్మార్గం అంటాం అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. లేకపోతే అన్ని అబద్ధాలు